ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులరా, మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా శ్రీ నారాయణ భట్టతిరి ప్రణీతమైనటువంటి శ్రీ నారాయణీయ కావ్యాన్ని కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు అందించినటువంటి పద్యాలని అనుసంధానం చేసుకుంటూ సాగుతూ ఉన్నాం. వింటూ ఉన్నటువంటి భక్త మహాశయులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు. ఈరోజు 51వ ఎపిసోడ్లో 47వ దశకాన్ని చెప్పుకుందాం. ఇందులో ఉలూఖల బంధనము. పెరుగుద్రచ్చుచుండ, ఓ కృష్ణ, మీ తల్లిగారు పెరుగుద్రచ్చుచుండ వేవే గంజని కవ్వమొడిసి పట్టి అమ్మ ఒడిని జేరి పాలు కుడిచినావు. లీలమై బుడి బుడి ఆటలాడి ముద్దు మాటలాడి. కృష్ణయ్య, గుర్తుందా నీకు? ఒకనాడు మీ తల్లి యశోదాదేవి పెరుగు చిలుకుతూ ఉన్నది. నీవు పాలిమ్మని మారాము చేశావు. కవ్వాన్ని పట్టుకొని ఆపావు. అప్పుడు ఆమె చిరునవ్వు నవ్వుతూ ఆ పని ఆపేసి మజ్జిగ చిలకటం ఒడిలో పెట్టుకొని పాలిస్తూ ఉంది నీకు. నువ్వు పాలు తాగుతూ ఉన్నావు. సగము పాలు ద్రావి చక్కని చిరునవ్వు మోము సూపి నీవు ముద్దు కులుక పాలు వంగిడింపవలెనంచు మీ అమ్మ పరువు పెట్టే జగన భరము పడక. అప్పుడే మీ అమ్మ అంతకుముందే కొద్దిసేపటి క్రితం పాలుని కాయటానికి దాలిగుంట మీద పెట్టింది. దాలిగుంట అని ఉండేది ఆ రోజుల్లో. పిడకలు పేర్చి దాని మీద ఈ పాలకొండను పెడితే సన్నటి సెగ మీద ఎర్రగా కాగుతుంది, ఎర్రడాలుగా వస్తుంది అన్నమాట. ఆ పెరుగు కనుక దాన్ని తోడేస్తే చల్లారాక పెరుగు అద్భుతంగా ఉంటుంది. నువ్వు పాలు సగమే తాగావు, అంటే నీ ఆకలి సగమే తీరింది. కానీ తృప్తి కలిగినందులకు గుర్తుగా నీవు మధురమైనటువంటి మందహాసం చూపించవు. అది చూసి వినోదించినటువంటి మీ తల్లి యశోద, అయ్యయ్యో, నా బిడ్డకి సగం ఆకలి తీరింది కదా, ఇప్పుడు దాలిగుంట మీద నేను పెట్టినటువంటి పాలు పొంగిపోతాయేమోనని ఆ కొండను దించి రావాలి అని నిన్ను ఒడిలో నుంచి కింద పెట్టి గబగబా వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆ దాలిగుంట మీద నుంచి పాలు దింపటానికి. ఇక్కడ పాలు ఎవరికి ఇస్తోంది? సాక్షాత్తు పరమాత్ముడికి ఇస్తోంది. అంటే పరమాత్మ సేవని మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది లౌకిక విషయం కోసం అనేది ఇక్కడ వ్యాఖ్యాతల మాట. త్రావుచుండ నడుమ రసభొంగమొనరించెననుచు అమ్మ మీద అలుకబూని కవ్వమూని పెరుగు కడవపై నడచినావు. ఇట్టి దుడుకు సేతలెందుగలవు. సగం మాత్రమే ఆకలి తీర్చింది మా అమ్మ. నాకంటే ఆ పొయ్యి మీద ఉన్నటువంటి పాలే ఎక్కువ అనుకున్నది. నాకు ఇప్పుడు రసభంగం కలిగింది అని కోపాన్ని నటించావు నువ్వు. కోపం రాలా ఆయనకి. కోపం నటించి, ఎందుకని ఒక లీల ఉంది, ఆ తర్వాత జరగవలసిన లీల, దానికి ఒక పునాది ఏర్పరచుకున్నాడు స్వామి.
అందుకని కోపాన్ని నటించి నీవు అక్కడే ఉన్నటువంటి ఆ కవ్వం తీసుకొని ఆ పెరుగు కడవ మీద ఒక్క దెబ్బేశావు. అది 2 బుక్కలైపోయింది. అప్పుడు ఏమవుతుంది? అందులో ఉండేటటువంటి మజ్జిగ సగం తయారైన వెన్న అంతా చిందరవందరైపోయింది. అలాంటి పని చేశాడు స్వామి. అప్పుడైన చప్పుడు ఆలించి మీ అమ్మ వెరచి పరువు వెట్టి వేగవచ్చి చూచే నీదు కీర్తి సొగసెల్ల అవనిపై నిండెననగా పెరుగు నిండుకొనగా. అద్భుతమైనటువంటి పద్యం రాశారు ఇక్కడ. ఆ చప్పుడు మీ అమ్మకి వినపడింది, వంటింటో ఉన్న మీ అమ్మకి. ఏది? ఆ కొండ భళ్ళున పగిలిపోయిన శబ్దం. ఏం జరిగిందోనని వేగిరపడుతూ పరుగెత్తుకుంటూ వచ్చింది. భూమి మీద నీ కీర్తి ఎలా ప్రసరించిందో, ఎలా పాకిందో, ఎలా విస్తరించిందో అదే విధంగా 4 దిక్కులా వ్యాపించినటువంటి ఆ కొండలో ఉన్నటువంటి పెరుగు కనపడింది. ఇక్కడ ఇదే ఉపమానం చూడండి. పరమాత్మ యొక్క కీర్తి ఏ విధంగా 4 దిక్కులకి వ్యాపించిందో అదే విధంగా ఇక్కడ పెరుగు కూడా అలాగే చంద్రవందరైంది. అంటే కీర్తి తెల్లగా ఉంటుంది, పెరుగు కూడా తెలుపే అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. వేద విధులందు వెదకి పట్టగనైన నిన్ను పట్టబోయి నిలిచి చూచే వెర్రి తల్లి అట్టె పెంపుడు పిల్లికి వెన్న ముద్ద వెట్టుచున్నవాని. వేద మార్గాలలో ఎంతో వెతికి 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 పట్టుకోవలసినటువంటి నిన్ను వెదకి పట్టుకోబోయి అదే విధంగా నిలబడిపోయి అంతలో ఇంటిలో తిరిగేటటువంటి ఒక పిల్లి పిల్లకి వెన్న తినిపిస్తూ ఉన్న నిన్ను చూసింది. చూసారా పరమాత్మ ఎంత భూతదయో. మామూలుగా వేదాధ్యయన సంపన్నులు, తపస్సంపన్నులు, మహాయోగులు కూడా దొరకడు ఆయన. వాళ్ళ వల్ల కాదు పట్టుకోవటం ఆయన. అటువంటి నిన్ను వెతికి పట్టుకోబోయింది మీ అమ్మ. అలా నిన్ను చూసి అలా నిలబడిపోయింది కొయ్యబొమ్మలాగా. ఎందుకనిట? ఇంట్లో తిరిగేటటువంటి ఒక పిల్లి పిల్లకి వెన్నపూస తినిపిస్తూ నువ్వు కనపడ్డావు. అప్పుడు ఏం చేసింది వాళ్ళమ్మ? పట్టి నిన్ను బట్టి వట్టి భయాభినయం ముసేయు మోముదమ్మి సూచి చలమునల్ యశోద చలులందరల్ నిన్ను గట్ట త్రాడు వెదకి పట్టి తెచ్చే. భయపడుతున్నట్టుగా నటిస్తాడు స్వామి. అమ్మా నన్ను కొట్టద్దు. అప్పుడు నీ బిక్కమొహం చూసి దయగలిగి అమ్మా కొంచెం తటపటాయిస్తోంది కృష్ణుణ్ణి పట్టుకోవటానికి, కట్టేయటానికి. అంతలోకే ఆ గోపకాంతలు కొంతమంది అక్కడ చూశారు ఇదంతా. ఆమె యొక్క చెలికత్తెలు, ఆమె యొక్క స్నేహితురాళ్ళు చూసి నిన్ను పట్టుకోలేకపోయారు అని వాళ్ళు నవ్వుతారు అని నవల, ఇంకా వాళ్ళు నవ్వుతారని రోషం కలిగి నిన్ను బంధించడానికి త్రాడు చేపట్టింది మీ అమ్మ. అంటే అత్తగారు తిట్టిన దానికంటే తోడి కోడలు నవ్వితే ఎక్కువ బాధ కలుగుతుంది. అదొక సామెత. ఇక్కడ అంతకు ముందే దుందుడుగు పనులు చేస్తున్నాడు కృష్ణుడు. ఎన్నోసార్లు గోపకాంతలు కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ ఆమెకే ఎదురయింది. మా పిల్లవాడు ఇటువంటి వాడు కాదని వాళ్ళని తిరస్కరించింది. కానీ ఇప్పుడు తన ఇంట్లో తనకే ఒక అనుభవం ఎదురైంది. మరి అటువంటప్పుడు తాను పట్టుకోవడానికి ప్రయత్నించినా దొరక్కపోతే వాళ్ళందరూ తనను చూసి నవ్వుతారు కదా. అందుకని ఆమెకు రోషం కలిగింది.
ఆ రోషంతో కృష్ణ నిన్ను బంధించడానికి తాడు పట్టుకొచ్చింది. యోగులెడదగట్ట నుంకిను తురెవ్వనిని అట్టి నిన్ను బట్టి కట్ట నిల్చి ఇంట త్రాడులెన్నియే జుట్టిన బెత్తడెడము వడియే గోపి జడను వడియే. ఆహా, మహాయోగులు కూడా ఎవడి యొక్క మోక్షాన్ని అనుగ్రహించే బంధువని భావిస్తూ ఉంటారో, మహాయోగులు తపస్సులు ఏం చేస్తూ ఉంటారట, మనకి మోక్షాన్ని అనుగ్రహించేటటువంటి బంధువు ఎవరు అని భావిస్తూ ఉంటారో, ఓ కృష్ణ అటువంటి నిన్ను బంధించాలి అని ఆలోచించి ఇంట్లో ఉన్నటువంటి తాళ్ళన్నీ తెచ్చింది, నీ బొడ్డు చుట్టూ తిప్పింది. కానీ అవి నీ బొజ్జ తిరిగి రాక ముడియాలంటే చాలటల్లా. ఎప్పటికప్పుడు 2 అంగుళాలు వెడము వస్తుంది. 2 అంగుళాలు బెత్తడు అంటే 2 అంగుళాలు. ఇక్కడే ఉంది, 2 అంగుళాల్లోనే పెట్టాడు వ్యాసుల వారు. అంటే జీవాత్మ పరమాత్మ, జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనుకోవటమే 2 అంగుళాలు, ఉన్నది ఒక్కటే అని ఎప్పుడైతే అద్వైత భావం మనలో మొలకెత్తుతుందో అప్పుడు పరమాత్మ చిక్కుతాడు. అంటే నేను వేరు పరమాత్మ వేరు కాదు, ఇద్దరం ఒకటే. ఎందుకని? నాలోనే ఉన్నాడు ఆ పరమాత్మ. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయం సర్వభూతేషు యంత్రారూఢ నిమాయయ అని భగవద్గీతలో చెప్పాడు కదా. అందుకని ఈ విధంగా ఎంత ప్రయత్నిస్తున్నా, ఇంట్లో ఉండే తాళ్ళన్నీ తెచ్చి ముళ్ళు వేస్తున్నా 2 అంగుళాలు తగ్గుతుంది, ముడేయటానికి కుదరట్లా. అప్పుడు వింత పడుచు కాంతలెల్లరు చూడ చెమటలొలసి వడలు చిడిముడివడు జనని జూచి జాలిగొని నిత్యముక్తుండవయ్యు బంధమునకు ఇయ్యకొంటి. ఆహాహా, ఆశ్చర్యపడుతున్నారు ఆ పక్కనే ఉండేటటువంటి గోపకాంతలు. యశోదామాత యొక్క చెలికత్తెలందరూ ఆశ్చర్యపడుతున్నారు. ఏమిట్రా, ఇంట్లో ఉన్న తాళ్ళు మొత్తం తెచ్చి ముళ్ళేసినా చాలటం లేదే. అప్పుడు నీ వంక తదేకంగా చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా కృష్ణ నిన్ను బంధించడానికి ప్రయత్నించి ఎంతో శ్రమపడి అలసిపోయి ఉన్నటువంటి మీ అమ్మను చూసి నీకు జాలి కలిగింది. అదే భక్త సులభత్వం. పోతన గారు అంటారు, ఆమె ఆ విధంగా పరిగెడుతూ ఉంటే ఆమె నుదుటి ఉండేటటువంటి బొట్టు కూడా చిరిగిపోయిందిట చెమట బట్టి. ఆమె జుట్టు ముడి విడిపోయిందిట. అయినా కూడా పట్టు వదలకుండా కృష్ణుడు వెనకాల పరిగెత్తు అన్నది పట్టుకోవడానికి అంత కష్టపడిందిట. అప్పుడు చిక్కాడు. చిక్కిన తర్వాత తాడు కట్టడానికి ప్రయత్నించింది, చాలటల్లా తాళ్ళు. జాలిపడ్డటువంటి నీవు కృష్ణ నిత్య ముక్తుడు అయ్యి కూడా అప్పుడు నీవు నీ తల్లి యొక్క బంధనానికి అంగీకరించి లోబడ్డా. పరమాత్మ నిత్యముక్తుడు అన్నారు ఇక్కడ. ఎప్పుడు ఎవరితోటి లంపటం పెట్టుకోడు ఆయన. ఆయనకి సాక్షి మాత్రంగా చూస్తూ ఉంటాడు దేన్నైనా, ఎవరితోటి తాదాప్యం ఉండదు. అందుకనే నాకు మిత్రులు కానీ శత్రువులు కానీ లేరు అంటాడు పరమాత్మ. నాకు ఇష్టులెవరో అనిష్టులెవరో నాకే తెలియదుగా అంటాడు పరమాత్మ. మాయాబజార్లో కూడా ఉంటుంది ఆ ఘట్టం ఒకటి. కృష్ణ నీవు నిత్యముక్తుడివై కూడా నీ అంతటి నీవే నీ తల్లి యొక్క బంధనానికి అంగీకరించి లోబడ్డావు కదా అన్నాడు. రోటగట్టి ఇంక మాటాడకుండు రాకొంటే కుర్రా అనుచు గోపిచనగనంతము
నూలు కలాంతరమున దాచుకొన్న వెన్న తినుచు కులికినావు. అప్పుడు యశోదామాత నిన్ను ఒక రోలు కట్టేసింది. ఓరి కొంటె పిల్లోడా, ఇక బుద్ధిగా ఉండు, ఇక మాట్లాడద్దు, కిక్కురు మనకుండా ఇక్కడే పడుండు అని నీ తల్లి వెనుదిరిగింది లోపలికి పని చూసుకోవటానికి. అప్పుడు నీవు ఆ రోటిలో ఉన్నటువంటి పూర్వం నువ్వు దాచిపెట్టుకున్నటువంటి వెన్నపూసని ఆరగిస్తూ ఒక అద్భుతమైన మురిపం చూపించావు కదా కృష్ణ. ఆ రోల్లో కొంత దాచిపెట్టుకున్నట్ట, ఆ రోలుకే వాళ్ళ అమ్మ కట్టేస్తుందని తెలుసు కాబట్టి అది తింటున్నట్ట. పాశముక్తులైన కృష్ణ, పాశముక్తులైన భాగ్యవంతుల వశం మగు మహానుభావుడవయ్యు జనని పాశములకు చిక్కుబడుట వేల్పులు సూచి పొగడిరి ఆప్త సులభ బ్రోవు నన్ను. ఆహా, విషయ సుఖాలకి అలవాటు పడి ఆ సుఖాల చేత బంధితులైనటువంటి వాళ్ళకి ఆ బంధనాల నుంచి విడిపించేటటువంటి వాడివి నీవు. అటువంటి నీవు పాశబద్ధురాలైనటువంటి నీ తల్లి యశోదకి ఏమి పాశ అంట? ప్రేమ అనే పాశానికి వశుడవైనవు. ఈ దృశ్యం చూశారు ఆకాశం నుంచి దేవతలు. వెంటనే నిన్ను స్తోత్రం చేశారు. అప్పుడు వాళ్ళ పట్ల అనుగ్రహాన్ని చూపించినటువంటి ఓ గురువాయూరు స్వామి, ఓ శ్రీమన్నారాయణ, ఓ కృష్ణ, నన్ను రోగ విముక్తుణ్ణి గావించి రక్షించవా తండ్రి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. అంటే ప్రతి దశకం చివరిలో, చివరి పద్యంలో తప్పకుండా తన రోగాన్ని నుంచి విముక్తి చేయమని అడుగుతున్నాడు. వాస్తవానికి ప్రతి వ్యక్తికి భవము అనేటువంటి రోగం ఉంటుంది. భవము అంటే జన్మ. జన్మించటం వల్ల ఒక శరీరం వచ్చింది. ఆ శరీరం వల్ల మనకి ప్రయోజనం ఉంది, కష్టం కూడా ఉంది. ప్రయోజనం ఏంటి? సాధన చేయడానికి అవకాశం ఉంటుంది, శరీరం అనేది ఒకటి ఉంటే. కానీ దానికి పెట్టకూడనివన్నీ పెట్టి మనం ఆ శరీరాన్ని రోగగ్రస్తం చేసుకుంటున్నాం. దానివల్ల మన సాధన కుంటుపడిపోతుంది. అందువల్ల మనం మన శరీరాన్ని చక్కగా రక్షించుకోవాలి. శరీరమాజ్యం ఖలు ధర్మ సాధనం అని కదా మన పెద్దవాళ్ళు చెప్పింది. శరీరం అనేది ఒకటి ఉంటే తద్వారా ఆ శరీరం ద్వారా మనం ధర్మకార్యాలు చేయటానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మనం ఇంద్రియాలకు వశులు అయిపోయి పాశబద్ధులం అయిపోతున్నాం. ఆ పాశాల నుంచి విముక్తం చేసేటటువంటి వాడు గురువాయూరప్ప. అటువంటి ఓ గురువాయూరప్ప, నేను కూడా ప్రార్థిస్తున్నాను. ఆ భట్టతిరిని ఏ విధంగా వ్యాధి నుంచి రక్షించావో మమ్మల్ని కూడా భవము అనేటువంటి రోగాల నుంచి రక్షించవా స్వామి. అలా వేడుకుంటే స్వామి తప్పక కరుణిస్తాడు. మరి రేపటి రోజు స్వామి ఆ రోలుతోటి లాక్కుంటూ వెళ్ళి 2 మద్ది చెట్లని పడగొట్టాడు. ఆ మద్ది చెట్లలో నుంచి 2 మహాపురుషులు వచ్చారు. వాళ్ళెవరు, వాళ్ళ కథ ఏమిటి అనేదాన్ని యమలార్జున భంజనము అనేటువంటి ఘట్టంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్కి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. ఇందులో ప్రసారం అయ్యేటటువంటి అంశాలని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మీతో పాటు కనీసం 4-5 చేత సబ్స్క్రైబ్ చేయించండి అని వినమ్రంగా మిమ్మల్ని ప్రార్థిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం.
మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.